వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా శారద ఆదుర్దాగా ఆ కలలు మనల్ని వేరే లోకంలోకి తీసుకుపోతాయి. అప్పుడు మనకు దాహం వేస్తుంది, అప్పుడు మనకి మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, అప్పుడు మనం కిందకి వస్తే మనకు పాటలు వినిపిస్తాయి. ఆ పాటలు వినడానికి ఎంత మృదుమధురంగా ఉంటాయో అని చెప్పుకొస్తుంది. లక్ష్మి మాత్రం శారద వైపు అయిష్టతగా చూస్తూ ఏదో చెప్పేద్దామని ఆరాటపడిపోతుంది, కానీ ఏం చెప్తుందో దానికే తెలీదు. పోనీ నేను చెబుదామంటే నన్ను చెప్పనివ్వదు. ఇందాక బయట ప్రవర్తించిన దీని తీరుకి ఇది పిచ్చిదా లేక మంచిదా అని కొంచెమైనా అనుమానంతో ఉన్నారు. ఈ దెబ్బతో దీనికి పిచ్చి పట్టిందని కన్ఫర్మ్ అయిపోతారు. ఇంకో 2 రోజులు ఇలాగే ఉంటే తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేస్తారు, పీడ పోతుంది అనుకుంటుంది. ఇంకా శారద ఆపట్లేదు. కిందకొచ్చి మంచినీళ్ళు తాగుదామంటే హాల్లో లైట్ వెలగదు. ఆ చీకట్లో తడుముకుంటూ భయపడుతూ కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగాలి. అది ఎంత కష్టమో మీకు తెలుసా? మొదటిసారి ఈ ఇంట్లో మంచినీళ్ళు తాగడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది అని చెప్పి, ఇప్పుడైనా అర్థమైందా మీకు మీ ఇంట్లో ఏం జరుగుతుందో? ఇటువంటి కొంపని కొన్నారు అనేసరికి మీనాక్షి, మాధురులు ఇంకా పిచ్చి వాళ్ళలానే చూస్తున్నారు. మాధురి నెమ్మదిగా వాళ్ళ అత్తగారి వైపే గుడ్లు తేలేసి చూస్తూ, ఈవిడికి పిచ్చి ఎక్కలేదమ్మా, పొరబడ్డామేమో, పిచ్చి ముదిరిపోయింది అంటుంది నెమ్మదిగా. నోర్ముయ్ అని నెమ్మదిగా మీనాక్షి అనేసరికి మాధురి సైలెంట్ అయిపోతుంది. వెంటనే మీనాక్షి, సరే వదినా, సాయంత్రం మీ గదిలో మంచినీళ్ళు పెట్టిస్తాను. మీకు మంచినీళ్ళు కావాలంటే కిందకు రాకండి, సరేనా? లక్ష్మిని పిలవండి, తీసుకువస్తుంది అని అనేసరికి లక్ష్మి ఒక్కసారే గుడ్లు తేలేస్తుంది. మీనాక్షి మాటలకు శారద ఆశ్చర్యపోయి, ఏంటి మంచినీళ్ళు పెట్టిస్తానంటుంది? నేను ఆ దెయ్యం గురించి చెప్పానా లేక ఇంకేదైనా చెప్పానా అని బుర్ర గోక్కుంటుంది. తానేం చెప్పిందో తెలుసుకోవాలనుకుని నేనేం అనబోయి ఆగిపోతుంది. ఒక్కసారే కంగారుగా లక్ష్మి చేయి పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్ళిపోతుంది. వాళ్ళు అలానే చూస్తూ ఉన్నారు. నన్ను ముట్టుకోవద్దని చెప్పి మీరు పట్టుకుంటున్నారేంటమ్మా? వదలండి, ఎక్కడికి తీసుకువెళ్తున్నారమ్మా? శారద వెనకాలే నడుస్తూ అయోమయంగా అడుగుతుంది లక్ష్మి. లక్ష్మి శారదను బయటకు తీసుకువెళ్ళి అమాంతం చేయిని వదిలేసి నెమ్మదిగా, ఇప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్పానే? వాళ్ళ ముందు అడిగితే నాకు మతిమరుపు అనుకుంటారని ఇక్కడికి తీసుకొచ్చాను అంటుంది జాలిగా. లక్ష్మి వెటకారంగా చూస్తూ, మీరేం చెప్పారనుకుంటున్నారేంటి అంటుంది. ఈ ఇందువదన గురించి చెప్పాను. ఆ గదిలో పడుకున్న వాళ్ళని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని ఆ ఇందువదన ప్రాణాలతో వదలదని చెప్పాను అంటుంది. అయితే మీరు అది చెప్పలేదమ్మా, చెప్పాను అనుకుంటున్నారంతే తేలికగా తీసిపడేస్తుంది లక్ష్మి. అది చెప్పలేదా? మరి ఇంకేం చెప్పాను? గుడ్లు తేలేస్తుంది శారద. ఏం చెప్పానంటే ఏం చెప్పనమ్మా, ఏదేదో చెప్పారు. ఆఖరిలో మాత్రం ఒకటి చెప్పారు, మంచినీళ్ళు తాగడానికి కూడా రాత్రి ఈ ఇంట్లో కష్టపడ్డానని. అటువంటి దిక్కుమాలిన కొంప కొన్నారు మీరు అన్నారు. అలా అన్నానా? అలాగే అన్నారు. మతిమరుపు అనుకున్నా పర్లేదు, కానీ మీనాక్షమ్మ, మాధురమ్మ మీ చేష్టలకు మీకు పిచ్చెక్కిందేమో అని కంగారు పడుతున్నారు. నేను ముందే ఆపుదామని చూస్తే మీరు ఎక్కడా ఆగలేదు సరికదా, మీకు పిచ్చుందని మీరే కన్ఫర్మ్ చేసేసుకున్నారు అంటుంది లక్ష్మి. మరి ఇప్పుడు ఎలాగే? రాత్రి ఆ ఇందువదన నుంచి ఎలా తప్పించుకోవాలి మనం? ఎలా తప్పించుకోవాలో తెలిస్తే మేమే తప్పించుకుందాం కదమ్మా. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగా మాధురి, మీనాక్షులకు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే హాల్లో ఉన్న త్రిపుర దగ్గరకు వెళ్తారు. కిచెన్లో జరిగిందంతా చెబుతారు. త్రిపురను వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో విని రమ్మని బయటకు పంపిస్తారు. నెమ్మదిగా వీళ్లకు అనుమానం రాకుండా వీళ్ళ దగ్గరికి వస్తుంది త్రిపుర. ఏమీ ఎరగనట్లు పక్కనే నిలబడి, ఇక్కడేం చేస్తున్నారు కన్నమ్మా? ఏం మాట్లాడుకుంటున్నారు అంత నెమ్మదిగా ఆరాగా అడుగుతుంది. శారద గబుక్కున వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో చెప్పబోతుంది. ఇంతలో మళ్ళీ లక్ష్మి శారద భుజంపై గోకి, శారదమ్మ
కంగారు పడిపోకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో అది తప్ప ఇంకొకటి ఏదైనా చెప్పండి. అప్పుడే మీకు మంచిది, నాకు మంచిది అంటుంది. వెంటనే శారద ఆగిపోతుంది. త్రిపుర మాత్రం అనుమానంగా చూస్తూ, ఏంటి లక్ష్మి, నువ్వు కూడా తేడా తేడాగా మాట్లాడుతున్నావేంటి? నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి? వెటకారంగా అంటుంది. వెంటనే లక్ష్మి శారద వైపు చూసి, అదిగో చెప్పానమ్మా అంటుంది దురుసుగా. వెంటనే శారద కళ్ళలో కోపం వచ్చి పడుతుంది. నీకు కూడా పిచ్చి పట్టిందా అంటే ఇంకెవరికి పట్టిందని కోపంగా అడుగుతుంది త్రిపురను. నాకే కన్నమ్మా, నాకే. మీకు తెలియదా నాకు పిచ్చి కూడా ఉంది అంటుంది. అవునా అని కళ్ళు తేలేస్తుంది శారద. అవును కన్నమ్మా, చెప్పవే లక్ష్మి, నీకన్నీ తెలుసు కదా అని లక్ష్మి చేయి చాటుగా గోకి శారదను భయపెట్టమన్నట్లు సైగ చేస్తుంది త్రిపుర. అసలే ఇందాకనే శారద విసుక్కుందన్న కోపంలో ఉన్న లక్ష్మి ఈ అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోకుండా, అవునమ్మగారు, త్రిపురమ్మకు కొంచెం పిచ్చి కూడా ఉంది అంటుంది. ఇంతలో త్రిపుర లక్ష్మి చేయి గబుక్కున ముందుకు లాగి, ఇదిగోండి కన్నమ్మా, లక్ష్మి చేయి మీద ఈ గుర్తు ఏంటనుకుంటున్నారు అని చాలా సంబరంగా అడుగుతుంది. ఏంటది అమాయకంగా అడుగుతుంది శారద. అది నేను కొరికిందే, చూడండి ఎంత అందంగా కొరికానో చాలా గర్వంగా చెప్పుకొస్తుంది త్రిపుర. నిజమా లక్ష్మి అని ఆశ్చర్యంగా కళ్ళు తేలేస్తుంది శారద. చెప్పాను కదమ్మా, త్రిపురమ్మకు కొంచెం పిచ్చుందని. ఇంకా మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? అంత మచ్చపడేలా కరిస్తే కొంచెం అంటావేంటే? లక్ష్మి కూడా వెకిలిగా మెలికలు తిరుగుతూ నవ్వుతూ, మాకిదంతా అలవాటేనమ్మా. పాపం పిచ్చి పిల్ల, మనల్ని కాకపోతే ఇంకెవరిని కరుస్తారు చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే? అవును కన్నమ్మా, బయట వాళ్ళని కరిస్తే ఊరుకుంటారా అని అమాయకంగా ముఖం పెడుతుంది శారద. శారద ఒక్కసారి హడలిపోయి మనసులో, వామ్మో, ఒక పక్క దెయ్యం గురించి భయపడాలో లేకపోతే ఈ పిచ్చి దాని గురించి భయపడాలో ఏం అర్థమై చావట్లేదు. అయినా వీళ్ళ గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు వచ్చి చచ్చానో. అమ్మ బాబోయ్, ఈ పిచ్చి దాని దగ్గర ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకుని మళ్ళీ గబగబా లోపలికి పరిగెడుతుంది. త్రిపుర లక్ష్మిలు పెదాలు బిగించి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఒకరి చేతులు ఒకరు సంతోషంగా కొట్టుకుంటారు. అలా నెమ్మదిగా సమయం గడిచిపోయింది. రాత్రి అవడానికి సమయం కూడా దగ్గర పడిపోయింది. శారదకు ఏం చేయాలో అసలు పాలుపోవట్లేదు. తన బుర్రని ఎన్నో ఆలోచనలు పురుగుల్లా తొలుస్తున్నాయి. అలా మదన పడగా ఒక ఉపాయం తడుతుంది శారదకు. వెంటనే గార్డెన్లో ఉన్న పార్దు దగ్గరకు పరిగెడుతుంది. సాయంత్రం కావడంతో ఆ ప్రదేశం అంతా మళ్ళీ ఎంతో ఆహ్లాదభరితంగా మారిపోయింది. గుప్పుమని వీస్తున్న గులాబీల గాలిని ఆస్వాదిస్తూ పార్దు మురారీలు అటు ఇటు నడుస్తూ గార్డెన్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. దూరంగా విశ్వనాథ్ పరశురాములు చైత్రతో ఆడుకుంటున్నారు. మురారి, ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళ దగ్గరకు నవ్వుతూ వెళుతుంది శారద. ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. ఏం లేదమ్మా, ఏవో కబుర్లు అంటాడు మురారి. పార్దు ఎప్పుడు తక్కువగా మాట్లాడతాడు. అందుకే ఈ ఇంట్లో అందరికన్నా పార్దు అంటేనే నాకు చాలా ఇష్టం నవ్వుతూ అంటుంది శారద. ఈవిడేంటి నన్ను ఫస్ట్ టైం పొగుడుతుంది అని మనసులో అనుకుంటూ చిన్నగా ఒక నవ్వు విసిరేస్తాడు పార్దు. పార్దు, ఈ ఇల్లు చాలా బాగుందమ్మా. మీకు నచ్చిందా అత్తయ్య? మీకు నచ్చితే చాలు, అందరికీ నచ్చినట్లే అంటాడు పార్దు కూడా చిన్నగా నవ్వుతూ. నచ్చింది కాబట్టే నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నాను. లేకపోతే ఎందుకు పొగుడుతాను చెప్పు. కానీ ఒక్కటే, ఆ గదిలో నాకు అసలు రాత్రి నిద్ర పట్టలేదు. ఆ మంచం బాగా ఎత్తుగా ఉంది, పరుపు కూడా అసలేం కుదరలేదు అని మొదలు పెడుతుంది శారద. అయ్యో, అలాగైతే మంచం మార్పించమంటారా అత్తయ్య? వద్దొద్దు, నా కోసం మంచాలు మార్చడం ఎందుకు? మరేం చేయమంటావమ్మా?
ఈ ఇంట్లో ఇంకా బోలెడు గదులున్నాయి కదా, ఎక్కడో చోట పడుకుంటానులే. ఎక్కడో ఎందుకు, మా గదిలో పడుకో, నేను మాధురి ఆ గదిలో పడుకుంటాంలే అంటాడు మురారి వెంటనే. వద్దొద్దు, కంగారు పడిపోతుంది శారద. ఏమ్మా అనుమానంగా చూస్తాడు మురారి. ఏం కాదు మురారి, మధ్యాహ్నం పార్దు వాళ్ళ గదిలో పడుకున్నాను. ఆ గదిలో మంచం నాకు చాలా వీలుగా అనిపించింది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.